హాయ్ అండి. లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఇదిగోనండి కినోవా కినోవా ఇక చిన్న గ్లాసుడు కినోవా అండి. చిన్న గ్లాసుడు కినోవా వేసాను. ఈ కినోవాతో ఇప్పుడు మనము ఈ 2 ఎగ్గులు వేసి 2 కోడిగుడ్లతో మనము ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నామండి. హెల్దీ అన్నమాట. అంతా హెల్దీ, అంతా చక్కగా వెజ్ వేసుకొని మనము ప్రోటీన్ కోసం బీన్స్ అండి, ఇవి పచ్చి బఠానీ, 2 ఎగ్గులు. ఇది చూసారా, కినోవా మొత్తం కూడా మనకి ప్రోటీను ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. చాలా చాలా హెల్దీ అనమాట. వెయిట్ లాస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది కినోవా. ఈ కినోవా వెజ్ చేసుకొని చక్కగా మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. రండి ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి కినోవా. ఇది మనం దీంట్లో వేసుకొని, దీనిలో కుక్కర్లో, చిన్న కుక్కర్ అండి, ఇందులో వేసుకొని చక్కగా ఈ కినోవాని వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వేగితే మనకి ఏంటంటే, వేగిన తర్వాత ఒక 2 గ్లాసులు మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ఇది వేగిన తర్వాత కడిగి చక్కగా మనం 2 గ్లాసులు వాటర్ వేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుందామండి. ఇలా వేయించడం వల్ల ఏమవుతుందంటే మనకి కినోవా రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. అందుకోసం వేయించి చక్కగా వాటర్ పోసి కడిగి ఈ గ్లాస్తో వేసాం కదా, ఈ 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇదిగోనండి కినోవా వేగిపోయింది, కడిగేసాను. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వేస్తే సరిపోతుందండి. కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్ వస్తే మనకి చక్కగా కినోవా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇదిగోనండి కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది విజిల్ వచ్చేలోపు మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాం. 1 స్పూను నెయ్యి వేసుకొని ముందుగా చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం పుదీనాకు, గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం వేగనిద్దామండి. ఒక చిన్న బిర్యానీ ఆకు, ఓ 4 జీడిపప్పులు వేసుకుందాం. సరే, ఎంత ప్రోటీనో మనకి ప్రతి మీల్లోనూ కూడా ప్రోటీను, ఫైబరు, కార్బోహైడ్రేట్స్ ఉండాలన్నమాట. అన్నీ ఉండేలాగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి మీల్ కూడా. ఇది కొంచెం వేగినాయి కదండి, ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. కొంచెం ఉల్లిపండు,
ఇవి కొంచెం మగ్గనిద్దాం. కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ 2 కోడిగుడ్లు వేసేస్తాం. ముందు మనం ఇందులోనే వేసుకోవాలి. ముందు ఎక్కువ వేయించి తీసేసి మనం ఆ కర్రీ అది వేసేసుకోవచ్చు, క్యారెట్ అవన్నీను. కాకపోతే నేను మర్చిపోయాను, అందుకే మళ్ళీ విడిగా కోడిగుడ్డు వేస్తున్నాను అన్నమాట. ఇందులో ఒక లైట్గా సాల్ట్ వేసుకోండి. చిటికెడు కారం, ఒక్క చిటికెడు పసుపు, అంతే. మన ఎగ్గి రెడీ అయిపోయింది. ఇదిగోనండి, చక్కగా మగ్గినాయండి వెజ్జెస్. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి లైట్గా సాల్ట్ వేసుకున్నాము. మళ్ళీ కీన్వా వేసుకున్నాక మళ్ళీ సాల్ట్ వేద్దాం కొంచెం. ముక్కలు ఇవి క్యాప్సికము క్యారెట్ చప్పగా ఉండకుండా సూపర్ టేస్ట్ ఉంటుందండి. మొన్న రొయ్యలతో చేసి కూడా నేను షార్ట్ పెట్టాను, అది అదిరిపోయిందండి. అసలు మామూలుగా లేదు. చికెన్తో కానీ మటన్తో కానీ ఇట్లా ఎగ్తో కానీ దేనితోనైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట హెల్తీగా. మనకేంటంటే బిర్యానీ తినాలి అనిపించినప్పుడు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం మగ్గనిద్దామండి. ఇదిగోనండి, కినోవా చూసారా చక్కగా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు ఇది అందులో వేసేస్తున్నాం. ఇందులో వేసేసుకున్నాం. ఈ ఎగ్ కూడా వేసేసుకున్నాం. చూసారా, కినోవాను ఎగ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకుందాం. మనం ఎగ్లో కొంచెం వేసాము, వెజ్లో కొంచెం వేసాం కనుక లైట్గా వేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇది వెయిట్ లాస్ ఇది. అయిపోయిందండి. ఇదిగోనండి చూసారా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సూపర్ అయిపోయింది. వెయిట్ లాస్ వెజిటబుల్తో 2 కోడిగుడ్లతో కినోవా ఫ్రైడ్ రైస్. సూపర్ సూపర్ టేస్టీ, హెల్దీ అండ్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చక్కగా సూపర్గా వెయిట్ లాస్ అవుతారు. నేను సండే కనుక ఇలా ప్రిపేర్ చేశానండి. మామూలుగా అయితే
వెజ్ ఒకటే వండుకొని అందులో కినోవా వేసుకొని తినేస్తానన్నమాట. మీకు ఏదన్నా స్పెషల్గా చేశానంటే అది మీకు చూపిస్తా. నేను ఈ డైట్లో నేనండి రైస్ మానేసి 5 కేజీలు తగ్గానండి 20 రోజుల్లో. నచ్చితే చక్కగా మీరు కూడా ఇలానే చేసుకోండి. మంచి హెల్దీ ఆహారం, మంచి ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ అంతా, ప్రోటీను, ఫైబరు, హెల్దీ అన్నమాట. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.